మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధనలో వచ్చేసి 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము, క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. తర్వాత కీర్తనల గ్రంథంలో రెస్పాన్సివ్ రీడింగ్లో వచ్చేసి 77వ కీర్తన చదువుకున్నాం. 77వ కీర్తనలో చదువుకున్నటువంటి ఈ 3 వాక్య భాగాలను మనం ఈ ఉదయం చదువుకున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, మోషే ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి దేవుని ధర్మశాస్త్రం అనేటువంటి గ్రంథము మరుగున పడిపోయింది. అంటే దాని ఉద్దేశం, చాలా కాలంగా వారు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు, లేక దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోకుండానే వాళ్ళ జీవన విధానము నడుస్తున్నట్లుగా మనము దానిని ఆ రీతిగా అర్థం చేసుకోవలసినటువంటిది అట్లా భావిస్తున్నాను నేను. ఈ మరుగున పడిపోయినటువంటి గ్రంథాన్ని వెలికి తీసినటువంటి సందర్భం, దానిని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి లేక వాళ్ళు రెస్పాన్స్, అది మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ హిల్కియాకు ఈ గ్రంథం ఇస్తారు. అంటే దేవాలయాన్ని బాగు చేస్తూ ఈ గ్రంథం దొరికిందని చెప్పి హిల్కియాకి ఇచ్చినప్పుడు హిల్కియా తీసుకువెళ్ళి దానిని రాజుకి ఇస్తాడు. అయితే ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదివినప్పుడు ఆ రాజు తన వస్త్రాలను చింపుకొని దేవుని వైపుకు తిరిగి దేవుని మాటలను బోధించాలి అనేటువంటి రీతిగా వారు అటువంటి సందర్భం అన్నమాట అది. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యం మరుగున పడిపోయినటువంటి సందర్భము, లేకుంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము మరుగున పడిపోయినటువంటి సందర్భం. ఇక రెండవ సందర్భం ఏంటంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం అపోస్తులైనటువంటి పౌలుకు ఆపాదిస్తాం కాబట్టి, పౌలు అంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క రక్షణను అనుభవించి రాబోతున్నటువంటి శక్తుల ప్రభావం, అంటే దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని కానీ లేకుంటే వరములను కానీ వాటన్నిటిని అనుభవించిన తర్వాత కొందరు దేవునికి దూరం అయిపోతున్నారు అనేటువంటిది ఇందులో తెలియజేస్తాడు. మీరు చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో 5-6 వచనాలు నేను చదువుతాను. ఏమంటాడంటే, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఇది చాలా గంభీరమైనటువంటి మాటగా మనకు కనబడుతుంది. ఇందులో ఒకసారి దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చి మనం వ్యక్తిగత జీవితాలలో దేవునికి ఇచ్చినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి సమర్పణలో జీవిస్తూ వెనుకకు వెళ్ళిపోవడం, ఆ వెనుకకు వెళ్ళిపోయినటువంటి దానిని ఏమంటాడంటే మరలా సిలువ వేయచ్చు అనేటువంటి మాటను ఉపయోగిస్తాడు పౌలు. లేకుంటే దేవుణ్ణి ఎరిగి కూడా ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలోనికి పడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక కీర్తనాకారుడు 77వ కీర్తనలో ఆయనకు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, చూడండి 77వ కీర్తన 77వ కీర్తనలో 9, 10, 11 వచనాలు నేను చదువుతాను. ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కానీ చదువుతాను. దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపుకుండునా, అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును. ఈ 3 వచనాల్లో కూడా వారు యొక్క పడిపోయినటువంటి స్థితిని బట్టి, ఆ స్థితి గమనించకుండా దేవుడు మాకు దూరం అయిపోయాడు అనేటువంటి ఆలోచన ఇక్కడ అటువంటిది మనకు కనపడుతుంది. దేవుడు ఎందుకు దూరం అయిపోతాడు అంటే మళ్ళా కింద వచనాల్లో చెప్పుకుంటూ వస్తాడు. ఈ 3 పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను
ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను కానీ గమనించినప్పుడు మానవుల యొక్క దుస్థితి, పడిపోయేటువంటి స్వభావము, పడిపోయినప్పుడు దేవుని వైపు తిరిగేటువంటి ఆలోచన విధానము ఇది ఉంది. అయితే ఇంటెన్షనల్గా పడిపోయేటువంటి వాళ్ళు, జ్ఞానము పొంది దేవునిని వెంబడించి దేవుని పరిచర్యలో ఉంటూ పడిపోయేటువంటి వారిని మరలా బాగు చేయడము కష్టము అంటాడు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరం తలలు దించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా గొప్ప దేవ, ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి వాక్యాలను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభువా, మా దేవ, మీ సన్నిధానములో ఈ దిన కార్యక్రమాలలో కావలసినటువంటి బలమును, శక్తిని, ఆలోచనను, మీ నడిపింపును మాకు అనుగ్రహించమని మీ వైపు చూస్తున్నాం. మా చదువుల్లో కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ వేదాంత విద్యలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశమును, మీ పిలుపును, మీ యొక్క ఏర్పాటును మేము గమనించుకుంటూ ముందుకు నడిచేటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, కళాశాల నిమిత్తమై మరి ఒక పర్యాయం ప్రార్థిస్తున్నాం. కళాశాలను నడిపిస్తున్నటువంటి యాజమాన్యమును, ప్రిన్సిపల్ గారిని మీరు దీవించండి. ఫ్యాకల్టీ వారందరినీ మీరు దీవించమని వేడుకుంటూ, రాబోతున్నటువంటి దేవా మరి బోర్డ్ మీటింగ్స్ కొరకు, ఇంకా కాలేజీలో జరగబోయేటువంటి అనేక విషయాల గురించి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ఈ కళాశాలను 60 సంవత్సరాలు నడిపించినటువంటి గొప్ప దేవుడిగా రాబోతున్నటువంటి సంవత్సరాలలో మరి ఎక్కువగా మీ యొక్క దీవెనలతోటి, మీ యొక్క చిత్తానుసారంగా ఈ కళాశాలను నడిపించి మీరు మహిమ పొందమని, ఈ ఉదయకాలపు ఆరాధనలోకి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ యొక్క దీవెన ఆశీర్వాదాలను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరి శోధనలే కాక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము ఇక్కడ చేరినటువంటి మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, సార్వత్రిక సంఘానికి నిత్యం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.